పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోపు లేజుకిస్తావా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోపు లేజుకిస్తావా. అమ్మకంగా అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా, చెమట పట్టించకుండా చింతకొస్తానా. చిల్దామణి వరస కలిపే ఎన్ని సమర సింహారెడ్డి సొగసి అసలు బట్టి, ఉడి చేరి ఆడి కిసు కబడ్డీ. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా. Hello, good evening and welcome to Patas Full to Bindas. లక్స్ పాప నువ్వు నన్ను అన్నావు, కానీ ఈ రోజు రాబోతుంది అందరూ పాపలు కామెడీ క్వీన్స్. మరి ఈ రోజు రాబోతున్న ముగ్గురు కామెడీ క్వీన్స్ ఎవరంటే లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ యోధా, సౌమ్య అండ్ రోహిణి. नायक तू है लब नायक, तुझसे दिल ढोलक, दिल दंदन दन बीट मारे. हे नायक तू है ఏం చేస్తున్నా? యాంకరింగ్ చేస్తాం. ఏం చెప్తున్నావు? మీసాం అక్క పెట్టుకునే ఎందుకు తిప్పుతున్నావు? చల్లవుడు దిప్పు స్టైల్ ఇది. దిప్పు. ఏం తిప్పే స్టైల్ ఇది? కావాలా? మా ముద్దుల గుమ్మలు కామెడీ క్వీన్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మరి పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎస్ ఫ్రెండ్స్. ఎలాంటి సందర్భాల్లో మనకి నీతి వాక్యాలు చెప్తుంటారు? లవ్ ఫెయిలియర్ అయినప్పుడు. నాకు లవ్ ఫెయిలియర్ అయింది, ఇప్పుడు నాకు నీతి వాక్యాలు చెప్పు. ఇంకో అమ్మాయి దొరుకుతుంది అలా. లేరు, మార్కెట్ లో తక్కువ అయిపోయారట. నెక్స్ట్ మనం ఎగ్జామ్ బాగా రాసి మన ఫ్రెండ్స్ స్లిప్ పెట్టి దొరికినప్పుడు ఎగ్జామ్ సెంటర్ బయటకు వచ్చినప్పుడు చెప్తాం. ఏమని? ఏం చెప్తావు? స్లిప్స్ పెట్టద్దురా, ఎగ్జామ్ బాగా నైట్ అవుట్ బాగా చేయాలి. రే నాలాగా చదవండిరా, చిట్టీలు పెట్టలేదు, ఎదురుగొండి న్యూస్ రాసిన, నేను పాస్ కాలే. అలా సూపర్. నెక్స్ట్ వైఫ్ పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఫ్రెండ్స్ చెప్తారు ఏమని? అంటే 1 వీక్ లో మళ్ళీ తిరిగి వస్తుంది, బాధపడకరా అని చెప్తారు. ఏదో వేరే మాట చెప్తారో అది చెప్పు ఫస్ట్. వైఫ్ వెళ్ళిపోయింది. రే పెళ్ళ వెళ్ళిపోయిందా, నడు పెద్దపురంకి పోదాం. నెక్స్ట్ నైట్ మందు అవుతాం కదా బాధలో ఉన్నప్పుడు, అప్పుడు ఫ్రెండ్స్ నీతి వాక్యాలు బాగా చెప్తారు. ఇప్పుడు నేను బాధలో ఉన్నా, మందు తాగుతున్నా, నీతి ఏ వాక్యం. బాధలో ఉన్నారు? నన్ను పటాస్ నుంచి తీసేసారు. అట్లయితే వెళ్ళిపోయి ఇంకా వేరే వాళ్ళు వస్తారు. భార్య పక్కింటితో జంప్ అయినప్పుడు. ఏం సిచ్యువేషన్ పటాస్ లో అవుతుంది, నా పెళ్ళం అనుకుంటున్నా గెటప్ సినుతో జంప్ అవుతుంది. ఇప్పుడు నీతి వాక్యాలు ఎవరికి? నాకు చెప్తావా, నా పిల్లానికి చెప్తావా? నీకు చెప్పాలి, రవికి చెప్పాలి. చెప్పమ్మా. పీడ పోయింది అనుకో అంతే, పీడ పోయింది అనుకో అంతే. నెక్స్ట్ ఫ్రెండ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు చెప్తా. ఏం చెప్తావు? చెప్తావు? నెక్స్ట్ టైం రాసుకోవచ్చు అని చెప్తా. మాకు తెలియదురా, నువ్వు చెప్పాలి అది వచ్చి. సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తావు? ఇక రాయకని చెప్తా. సరే నెక్స్ట్. డైవర్స్ విషయంలో మా ఇద్దరికి డైవర్స్ అయింది, ఎవరికి ఏం నీతి వాక్యం చెప్తావు? రవికాంత్ ఇంకా మంచి హస్బెండ్ వస్తాడని తనకు చెప్తాను. అంటే మీకేంది ఆప్షన్? డైవర్స్ అవుతే వేరే పెళ్లి చేసుకోవచ్చానా? మేం మాత్రం ఆ పిల్లం గురించి ఆలోచించుకుని మా బతుకు పూర్తి చేసుకుంటాం. అది మగతనం అంటే, అది మగాడంటే. మీరు డైవర్స్ చేసి వేరేడు కొత్తోడు వస్తాడే, నువ్వు బ్రాండ్. నెక్స్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎక్కువ లవ్ ఫీల్ చాలా ఉంటారు. సో వాళ్ళకి మంచి సజెషన్స్ ఎలా అంటే, మార్కెట్లోకి మొబైల్స్ చాలా వస్తుంటాయి. సో కాబట్టి అలాగే అమ్మాయిలు కూడా చాలా వస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి చాలా మంది ఉన్నారు మా కోసం.
నెక్స్ట్ యాక్సిడెంట్ హాస్పిటల్ ఉన్న ఫ్రెండ్ కి చెప్తా ఏమని? ఏమనంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దురా, వెళ్తే ఇలానే వద్ది. తాగి నడపద్దురా బండి. నేను చూడు తాగిన స్ట్రైట్ వెళ్తా. ఒకసారి వెళ్ళరా, స్ట్రైట్ గా వెళ్ళు. తాగినప్పుడు నువ్వు ఎట్లా వెళ్తావు? స్ట్రైట్ తాగినప్పుడు బండి స్టార్ట్ చేస్తా, బండి దిగి నడుచుకుంటే వెళ్తా. యోదా, నువ్వు మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా ఏమని చెప్తావా? ఒకవేళ తక్కువ మార్కులు వస్తే ఏమన్నా వస్తే నేను స్నోక్ అని చెప్తా. ఏమని? ఉప్పు కప్పు రంబు నొక్క పక్క నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందరూ అట్లా చేయాలి. అదే పద్యం. ఇంకోటి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంట సత్యము. సుమతి గల చెప్పిందంట. సెకండ్ టాపిక్, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి హస్బెండ్ లేదా వైఫ్ రావాలని కోరుకుంటారు? నాకైతే చందమామ లాంటి వైఫ్ కావాలి. చందమామనా? నైట్ రావాలి, పొద్దున పోవాలి. ఎస్, నెక్స్ట్. చెన్నైలో పుట్టిన అమ్మాయి కావాలి, ఎందుకంటే వారంటీ ఉండదు, గ్యారంటీ ఉండదు. నీ వస్తువులు జాగ్రత్త మరి. నెక్స్ట్, నాకు అమ్మాయి కూడా అయి ఉండాలి, హస్బెండ్. ఇంకా రాసుకుంటావు. మళ్ళీ ఓపిక కూడా ఉండాలి. దేనికమ్మా? నన్ను షాపింగ్ కి తీసుకెళ్లాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా, బ్యాగ్స్ కూడా మోయాలి కదా. బ్యాగ్స్ మోయాలి. ఇంకా తర్వాత పార్లర్ లో కూర్చుంటే టైం పడుతుంది కదా. పార్లర్ లో ఇంకా చాలా అమ్మా, చాలా అమ్మా. ఎన్ని క్వాలిటీస్ ఒక అబ్బాయిలో దొరుకుతాయా? ట్రై చేద్దాం. ఈ లైఫ్ లో నీకు పెళ్లి కాదనమాట. సూపర్. నెక్స్ట్, గర్ల్స్ మాత్రమైతే కనుక బాయ్స్ కు తోలు మందంగా ఉండే వాళ్ళని కోరుకుంటారు, ఎందుకంటే పెళ్ళైన తర్వాత కొట్టినా కూడా పడాలి కదా. ఇదేంద్రా? నెక్స్ట్, నా వైఫ్ అడిగినప్పుడు ఫుల్ బాటిల్ తీసుకురావాలి. అలాంటి పిల్లలు రావాలి. ఏమి కోరికరా? నెక్స్ట్, అలిగిన ప్రతిసారి షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళాలి. నీ షాపింగ్ నా పాడగాను షాపింగ్. సూర్యుడు లాంటి లైఫ్ వైఫ్ కావాలి. ఆడు చందమామ అన్నాడు, నీకు సూర్యుడు అంటే పొద్దుంతా ఉండాలనా? సూర్యుడు హాట్ గా ఉంటాడు కదా, నాకు అలాంటి హాట్ బ్యూటీ కావాలి. ఫస్ట్ నైట్ రోజే ఆస్తి మొత్తం రాసిచ్చారు. నెక్స్ట్, అమ్మాయికి ఏం లేకున్నా గానీ లవర్ లేకుంటే చాలు. అది కాదు, ఇంకా ఈ జన్మలో కాదు. ఉండరా? నిజంగా చెప్పు, అమ్మాయిలకు వితౌట్ లవర్ మనకు పిల్లంగా వస్తారా? నెక్స్ట్, నాకు అందం పిచ్చి లేనిది కావాలి, షాపింగ్ పిచ్చి లేనిది కావాలి, మేకప్ పిచ్చి లేనిది కావాలి. అది అట్లాంటి రిక్వైర్మెంట్. సింపుల్, ఇంట్లో అద్దం తీసేసాయి, అప్పుడు అట్లాంటి పిల్లలు చేసుకో. నెక్స్ట్, మన వాళ్ళు ఉన్నారు కదా, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇండియా సంస్కృతి. రే వద్దురా రే, అట్లాంటి బూతులు మాట్లాడుతురా. నెక్స్ట్, నాకు అంటే నేను సిట్టింగ్ చేసినప్పుడు నాతో పాటు సిట్టింగ్ చేసే అమ్మాయి కావాలి నాకు. అరే దానికి ఎక్కువైందంటే ఆడవే పడతావు. అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది దివారణాలి సౌమ్య. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే, అయ్య బాబు ఇంతందంగా. సాటర్డే వస్తే చాలు ఈ ఆడలేడీస్ అందరూ పాప అబ్బాయిల మీద పడి అన్ని కుళ్ళు జోకులేస్తారు కదా. పాపం బాయ్స్ ఎంత మంచోళ్ళు తెలుసా. ఎప్పుడు అబ్బాయిల్ని కించపరచడం నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ బాయ్స్. అవసరం లే. ఎంత కష్టపడతారు తెలుసా. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇంట్లో అబ్బాయిలు వెన్న లాంటి వాళ్ళు, బయటికి వెళ్తే వైన్ లాంటి వాళ్ళు. ఇంట్లో డ్రింకింగ్ వాటర్ లాంటి వాళ్ళు, బయటికి వెళ్తే బాత్రూమ్ వాటర్ లాంటి వాళ్ళు. ఇంట్లో మమ్మీ అంటుంది, నాన్న నీకు ఎలాంటి అమ్మాయిని చూడమంటావు నాన్న. అప్పుడు అబ్బాయి అంటాడు, అమ్మా
అబ్బా నీలాంటి దేవత ఉండంగా ఇంకా ఎలాంటి అమ్మాయినో నేను ఎందుకు ఇష్టపడతానమ్మా? అదే బయటికి వెళ్ళిండే ఫ్రెండ్స్ అడుగుతారు, ఎరా మావా ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? రే ఎలాంటిదైనా ఓకే గానీ మా అమ్మ లాంటి గయ్యాలు మాత్రం వద్దురు. మా అమ్మని మా నాన్న కాబట్టి భరిస్తున్నాడు, వేరే ఎవరో అయ్యుంటే పోయాడు ఈ పాటికి. అబ్బాయిలు ఎంత గుడ్ బాయ్స్ అంటే అంకల్ లాంటి ఒక అందమైన అమ్మాయితో పట్టొచ్చారనుకో, అంకల్ నమస్కారం అండి, అంటే రండి కూర్చోండి. మన అమ్మాయేనా? హలో హాయ్ హాయ్. ఇంతలో మమ్మీ వస్తుంది. మా అబ్బాయి వీడిని చూస్తే మురిసిపోతానండి. వీడికి ఇంటికి వచ్చిన ఏ అక్కైనా ఎంత ఇష్టమో. మళ్ళీ ఇదే అమ్మాయిని బయట కలిసారనుకో, అమ్మాయి ఏదో ఇంటికి వెళ్ళాం కదా అని హాయ్ అంటుంది. ఈ అబ్బాయి మాత్రం హాయ్ రేంజ్ కి ఆగాడు తెలుసా. ఎంత గుడ్ బాయ్ అంటే హాయ్ ఐ లవ్ యూ. లవ్ యూ నా? అసలు నీ వయసు ఎంత? 24. మరి నీ వయసు 26. అయితే ఏమైంది? అసలు సచిన్ గురించే తెలుసా నీకు? 5 years సీనియర్ వాళ్ళ వైఫ్. అయితే ఆ వైఫ్ ని కనుక వాడు ప్రేమించి పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఈ పాటికి 2 వికెట్లు నిలబెట్టాడు కదా. అర్థమైందా? ఇప్పుడు మన రవి లాంటి వాళ్ళు అయితే శ్రీమంతుడు టైప్. అసలు నాన్నగారు మొక్కలు నాటించా, నాన్నగారు ప్రతి చోట సీడ్స్ వేసి వచ్చా, నాన్నగారు మనకి రేపటి రోజుని బోల్డెన్ చెట్లు వస్తాయి అని చెప్పుకుంటూ పోతాడు. అదే బయటికి వెళ్ళాడు అనుకోడి పోకిరి టైప్. ఏంట్రా మా అబ్బని ఏమన్నావు బే? మా అబ్బని నేనేమైనా అనొచ్చు, మా అబ్బ పాకెట్ నేనైతే కొట్టచ్చు, మా అమ్మ అయితే మొట్టికాయలు కొట్టచ్చు. నువ్వేవాడు బే మధ్యలో మా అబ్బ గురించి అనడానికి? ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ మాట్లాడితే ఎవ్వరికి తెలియదు వీళ్ళు ఫోన్ లో మాట్లాడుతున్నారని. ఒరేయ్ ఆ పిల్ల నాకు పడట్లేదురా, చాలా ఓవర్ చేస్తుంది రే, నా పాకెట్ మన సరిపోవట్లేదురా, పోయి దాని పక్కదాన్ని ట్రై చేస్తారా, కొంచెం చీప్ బడ్జెట్ లో ఉంది. ఓకే. ఇదే అబ్బాయి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడాలనుకో, రే అరే నీ అబ్బా చెప్పాను కదా మిస్ కాల్ ఇస్తానని, ఎందుకు ఫోన్ ఎత్తావు? ఫోన్ కట్ చేసి తొందరగా నాకు కాల్ చేయి, పెట్టి 30 seconds అయ్యి పెట్టి దొంగ నా కొడక. ఉన్నదే ₹2 5.5 అయిపోయింది. షిట్. ఓకే సూపర్ సౌమ్య. మరి మా సూపర్ సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిలు ఇంట్లో ఎలా తింటారు, బయట ఎలా తింటారు? ఇంట్లో ప్లేట్లో తింటారు, బయట ఇప్పుడు అమ్మాయిలు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ పాటు తిన్నారు అంటే బాయ్ ఫ్రెండ్ దగ్గర కొంచెం మేనేజ్ చేయాలి కదా, అలా అన్నమాట. వస్తారు రెస్టారెంట్ లో కూర్చుంటారు, వద్దబ్బా బిర్యానీ వద్దు, అందులో వాడు మరీ ఉప్పు ఎక్కువ అజీనోమోటో వేస్తాడు చూడు, ఇట్స్ వెరీ డేంజరస్ యా. ఎక్స్క్యూజ్ మీ బేరర్ నాకేం వద్దు, నాకు ఒక టమాటో సూప్ టమాటో లేకుండా, ఒక క్యాబేజ్ శాండ్విచ్ క్యాబేజ్ లేకుండా, శాండ్విచ్ లో బ్రెడ్ కూడా వేయదు ప్లీజ్. ఓకే శాండ్విచ్ లో బ్రెడ్ లేకపోతే ఇంకేం వేస్తారండి? ఎక్స్క్యూజ్ మీ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే నువ్వు బేరర్ లాగా ఉండు. ఓకే వాడు బేరర్ కాదు క్లీనర్, వాడికి ఎందుకు చెప్తున్నాడు మీరు బేరర్ చెప్పండి. ఇంటికి వెళ్తారు, ఫుడ్ పెట్టమ్మా. సరే ఏం చేసి పెట్టాలి చెప్పు. ఇంట్లో ఏముంటది పెట్టు. ఇవాళ చికెన్ అమ్మ, చికెన్ మీద కాస్త ఇంత నూనె ఇవ్వ ప్లీజ్, కొంచెం అంటే బాగా కలుస్తుందమ్మా. నూనె వేయాలా? అది నెయ్యి అనవై నూనె అండి. 4 రోజుల మటన్ కూర ఉంది తింటావా? కొంచెం వేడి చేస్తావా లేదా? వేడి చేసి ఇస్తాను తింటావా? అక్కలేదు, ఎందుకు లేట్ అవుతుంది, ఇచ్చే చల్లగా ఉండి ఇచ్చే. అమ్మా ఇంకా నేను తినలేను, నువ్వు ఇదంతా ఫ్రిడ్జ్ లో పెట్టి రాత్రి తింటా మళ్ళీ. అమ్మాయిలు చుట్టుపక్కల ఉంటే అబ్బాయిల బిహేవియర్ ఎంత తేడాగా మారిపోతుందో చూపిస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తుంది రోహిణి. అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటారు ఇప్పుడు నేను చేసి చూపిస్తా. చూపించినందుకు ఈజీగా రెవెన్యూస్ తెలిసిపోతుంది నాకు తెలిసి. కాలుతుందా? మీరు మా అమ్మాయిల గురించి చేసినప్పుడు మాకెట్లా ఉంటుంది మరి? ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, ఒక అబ్బాయి బైక్ మీద వస్తూ ఉంటే ఆపుతాడు, ఆపి ఏరా లైసెన్స్ ఉందా,
ఉంది సార్. పొల్యూషన్ చెక్ చేయించావా? చేయించాను సార్. ఇంకా ఏదైతే లేదో అది చెప్పే వరకు అలా అడుగుతూనే ఉంటాడు. అదే ఒక అమ్మాయి వచ్చింది అనుకో, ఏమా లైసెన్స్ ఉందా? లేదు సార్. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకో. సార్ సార్ అమ్మాయికి ఏం లేదు సార్. ఏమి లేకపోతే ఏమిరా, అమ్మాయిరా అమ్మాయిరా. అదే ఇప్పుడు ఒక బస్ స్టాప్ లో అమ్మాయి నించుంది, వీడు ఇలా ఫస్ట్ మామూలుగా ఉంటాడే, పిచ్చి పిచ్చికి ఇలా నించుని ఉంటాడు. అమ్మాయిని చూసాడు, హలో మామా, మన బెంచ్ కార్లు ఉన్నాయి కదా 4, ఆ 4 సర్వీస్ సెంటర్ కి ఇచ్చేసే. అదేదో బిల్డింగ్ 4 కోట్లకి ఇస్తా అన్నారు కదరా, 4 కోట్లకి అయితే మనం ఒప్పుకో, 4.5 కోట్లకి ఇమ్మని చెప్పు. సార్ కోట్లేనా ప్యాంట్లు ఏమైనా ఉన్నాయా? పక్కన పోరుగిట్లుందా? అరే అదేం లేదురా, ఇప్పుడు మన స్టాండర్డ్ కి అమ్మాయి ఎలా ఉండాలి? నువ్వు అసలు 8th స్టాండర్డ్ పాస్ కాలేవు, స్టాండర్డ్ల గురించి మాట్లాడుతున్నావు ఏంటి? మురుగుదాస్ కారా? ఒరే మురుగుదాస్ కాదురా, మెర్సిడెస్ కార్ అన్నమాట. అన్నయ్య ఇక్కడ 12 నెంబర్ బస్ ఎప్పుడు వస్తుంది అన్నయ్య? చెల్లి ఆ 12 నెంబర్ బస్ ఎల్లగా సందులో చేస్తుంది, ఆడకెళ్ళి వెయిట్ చేయి. పొరపాటున పెళ్లికి వెళ్తారు, భోజనాలు చేసేటప్పుడు ఒక అమ్మాయి కూర్చుంటది. శ్రీముఖి గారు రసం ఏమంటారా? నాకు ఇంకా అన్నమే పెట్టలేదు, రసం ఎందుకు వేస్తారా? పక్కన ముసలోడు ఉంటాడు, అమ్మాయి ఏందని బిల్డప్ తో, అంకుల్ మీకేం కావాలి? నెయ్యి కావాలా? తాతగారు ఇప్పుడు మీరు ఏజ్ లో నెయ్యి తినాలి. బాబు ఆ నెయ్యి డబ్బా తీసుకురా అమ్మా. తినండి తాతగారు. అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎరా నీకు నెయ్యి కావాలా? ఏ ఆ మూల కూర్చొని తినొచ్చు కదా. రాక తీయరా బాబు, నాకెత్తున్నాడు. అసలైన ఘట్టం చాలా చోట్ల చూస్తుంటారు. ఇప్పుడు ఆ పొట్టబ్బాయి అన్నాడు కదా, పొట్టబ్బాయా పొట్టబ్బాయా? పొట్టబ్బాయి. అమ్మాయి రాగన ఏమండి, యాక్చువల్లీ నేను ఈ సిటీకి కొత్త. అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడుందండి? అన్నపూర్ణ స్టూడియోస్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని. నైస్ బాడీ. థ్యాంక్ యూ. ఒకసారి చూడవా? అదేంటి లెఫ్ట్ తీసుకొని మరి మా రోహిణికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? చిన్నదివ్వండి. అమ్మాయిలు సినిమాకి ఒంటరిగా వెళ్తే ఎలా చూస్తారు, అబ్బాయితో వెళ్తే ఎలా చూస్తారు? హారర్ మూవీ వెళ్ళినప్పుడు ఎంత మూవీ చూస్తూ ఉంటారు, ఒక భయంకరమైన సీన్ వస్తుంది, అది పక్కన పడుతుంది. లేదు బంగారు, నా కళ్ళలోకి చూడు. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, అది ముఖేష్ యాడ్ వస్తుంది. ఓ మై గాడ్ రవి, ముఖేష్ చూసి భయపడ్డాను రవి. ఇట్స్ ఓకే నాన్న, నువ్వు పడితే బానే ఉంది. అదే రొమాంటిక్ మూవీకి వెళ్ళారనుకోండి, అక్కడ మామూలుగా వెళ్ళినప్పుడు అమ్మాయిలు రొమాంటిక్ సీన్స్ ఒకవేళ వస్తే చూసేస్తారన్నమాట. అదే అబ్బాయి పక్కనాడు అనుకోండి, ఏం సినిమా చూడండి, అబ్బా ముద్దు సీన్ వస్తుంది, అబ్బా నాకు సిగ్గు. నాకు ఒక పెద్ద కాంబో టబ్ పాప్కార్న్ కావాలి, ఒక ఇంత పొడుగుండే కోక్ కావాలి, అందులో 2 స్ట్రాలు వద్దు నాన్న, ఒకటే స్ట్రా చాలు. ఇద్దరం ఒకటే తాగుదాం. ఇంకా ఏం కావాలి? ఐస్ క్రీమ్, లిచీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కావాలి. అక్కడ KFC ఉంటుంది, KFC లో చికెన్ బోన్లెస్ స్ట్రిప్స్ కావాలి. అన్ని కావాలి, ఏదో వనభోజనానికి వెళ్ళినట్టు మొత్తం తెప్పి. ఓకే నాన్న, నేను ఇవన్నీ తీసుకొస్తాను. సినిమా అయిపోయిన తర్వాత మనం గుడి దగ్గర అడుక్కు తిందాం. ఏంట్రా అలా అంటావు? నేను అందుకే రానని చెప్పాను సినిమాకి. కనీసం పాప్కార్న్ కూడా కొనలేడు పోప్ మొహముడు. వచ్చేస్తుందండి మా రవిని భయపెట్టడానికి. కానీ ఈసారి వస్తున్న కంటెంట్ ఏంటంటే వంకలంట. మరి చంద్రవంక, నెలవంక, ఏ వంక చూద్దాం. లెట్స్ వెల్కమ్ యోధా సిస్టర్స్. హాయ్ హలో నమస్తే, నేనండి మీ రమ్యశ్రీని. హాయ్ హలో నమస్తే, నేను మీ యోధాని. హాయ్. ఓకే, సాధారణంగా అత్త కోడలు ఎలా ఉంటారో మీ అందరికి తెలుసు. మరి అత్తయ్యే కోడలు వాళ్ళ బంధువుల వాళ్ళ పెళ్లికి వెళ్తే
ఎలా వంకలు పెడుతుంది, మరి అత్త వాళ్ళ ఇంటికి కోడలు వెళ్తే ఎలా ఇబ్బంది పెడుతుంది, మేము మీకు చేసి చూపించబోతున్నాం. అత్తయ్య ఈ రోజు మా అక్క పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. రండి. మీ అక్క పిల్ల? సరే తప్పకుండా వస్తాను. ముందే చెప్తున్నాను, అక్కడ మర్యాదలో ఏమైనా లోపం వచ్చిందనుకో నువ్వు నా చేతిలో అయిపోయావే. అలా పదండి. మా అక్క తన పిల్ల ఈ రోజు. ఏంటి మీ అక్క నన్ను మాట్లాడుతుందో తెలుసా? అసలు ఇంతకంటే అవమానం నాకు ఇంకెక్కడ జరగాలి? ఏమన్నావు అక్క చెప్పు. నేనేమి అనలేదే. నన్ను లోపలికి రండి అని అంటుంది. అవును, దాంట్లో తప్పే ఉంది అత్తయ్య. నీకేం తప్పు కనిపించట్లేదు? నాకే కాదు ఎవరికి కనిపించదు. రవి నీకు తప్పు కనిపిస్తుందా? అంటే ఏం చెప్పాలో తెలియదు. లోపల రండి అంటుంది అంటే నేను ఎక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతానా? చెప్పవే, నాకు మెంటలా? చెప్పు. సారీ అత్తయ్య. పదండి. అత్తయ్య మళ్ళీ ఏమైంది? ఎవరది? ఎవరది? మా పిన్ని. ఏంటి మీ పిన్నియా? పిన్నియా పినిసా? పినిస్తో కూర్చో మాటలు మాట్లాడుతుంది ఏంటది? ఏమంది? నేనేదో సరదాగా ఏ అమ్మాయి బాగున్నావా అంటే అది నవ్వుకుంటూ బాగున్నానండి అని చెప్తుంది. నన్ను తప్పేం లేదు. ఇదిగో మనం మా పెద్దనాన్న చనిపోయినప్పుడు మన ఇద్దరం వెళ్ళామా లేదా? వెళ్ళాం కదా. అప్పుడు నువ్వు మా పెద్దమ్మని ఏమని అడిగావు? బాగున్నారా నాన్నమ్మ, ఎలా ఉన్నారు అన్నాను. అప్పుడు మా పెద్దమ్మ నవ్వుకుంటూ బాగున్నానని చెప్పిందా, ఏడ్చుకుంటూ బాగున్నానని చెప్పిందా? ఏడ్చుకుంటూ. మరి ఇదేంటి నవ్వుకుంటూ బాగున్నాను ఆంటీ అని చెప్తుంది? అబ్బా అత్తయ్య, అది చావు ఇది పెళ్లి. అవునా? ఆ చావు దగ్గర నువ్వు నాకేమవుతావే? కోడలు. ఈ పెళ్లి దగ్గర నువ్వు నాకేమవుతావే? కోడలు. ఇవి మాత్రం మారలేదు కానీ ఇవి మాత్రం మారాయా? మా అన్నయ్య. ఏంటి మీ అన్నయ్య నన్ను మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమన్నారు? బోనం చిందురు గాని రండి అంటున్నాడు. నేను శ్రీముఖినా? నేను శ్రీముఖిలా తింటానా? నేను తిండి కోసమే పుట్టానా? చెప్పండి. ఓకేనండి, అత్త అయితే ఇలా వంకలు పెడుతుంది, మరి కోడలు అత్త వాళ్ళ పెళ్లికి వెళ్తే ఎలా వంకలు పెడుతుంది మేము మీకు చేసి చూపించబోతున్నాం. శిరీష, మరి మా అన్నయ్య వాళ్ళ కొడుకున్నాడు కదా, వాళ్ళ పెళ్ళి అన్నమాట. వస్తావా? ఈ టైం గురించి ఏదో చూస్తున్నాను అత్తయ్య. శిరీష, మొన్న ఏదో నేను అన్నానని మనసులో పెట్టుకున్నట్లున్నావు. నేను మనసులో పెట్టుకోను, ఇక్కడ పెట్టుకుంటా. పద వెళ్దాం. అత్తయ్య ఆగండి, అక్కడ ఏమైనా తప్పులు జరిగాయి అనుకోండి, మీరు మా చేతుల్లో అయిపోయారు. మీ సామాన్ మొత్తం సర్దేస్తా. వాళ్ళు చెప్పారుగా, ఇంకా నేనెందుకు చెప్పను? జరగకుండా చూసుకుంటాను, సరేనా? పదండి. ఏమైంది? ఆమెవరు? మా వదిన. అవునా, ఏమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా? అదేమంది? సెంటు కొట్టి ఈ పువ్వు ఇచ్చింది అత్తయ్య. అంటే నీకు రండి అని వెల్కమ్ చెప్తుంది. అంతేలేండి, స్నానం చేసి రాలేను. నేను అసలు జోక మొహం గాని, నేను అడుక్కున్న మొహం గాని అనేనా? ఆయన మనవడు, పేరు రవి. నన్ను ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఆయన నన్ను కూర్చోండి అన్నాడు. కూర్చోండి, దాంట్లో తప్పేముంది? తప్పే ఉంది. అంతేలేండి, నా కాలు చేతులు ఇరిగిపోయాయి. నేను ఒక ముసల్దాన్ని, నేను నిల్చలేనా అని నేను వాడికి చెప్పానా? ఎందుకు అత్తయ్య నడుస్తున్నా? చెప్పు. అన్నం తినండి. అమ్మయ్య, ఈసారైనా బ్రతికించో. ఓనైనా చక్కగా చేయొచ్చు. మీ లడ్డూలో కిస్మిస్ ఉంది కదా? ఉంది. నా లడ్డూలో లేదు. అంటే అది నీ లడ్డూలో కిస్మిస్ పెట్టారు, కానీ అది ఎక్కడో తీసుకొస్తుంటే జారిపోయి ఉంటుంది. నాకే జారిపోలా, మీకు అస్సలు జారిపోదా? అంటే అంటే అది అంతేలేండి, కనీసం లడ్డూలో కిస్మిస్ ఉందా లేదా కూడా చూసుకోరా మీ వాళ్ళు.
ఇక్కడ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని ఉన్నాయి, తినేసి వెళ్దామే. నేను అలా తినేసాను ఒక బంతిలో. ఐల్ గోయింగ్. మా ముద్దుల అత్త కోడలకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారు? కూతురికి వంట రాదు, అది మదర్ కి ఫోన్ చేసి ఎట్లా చేయాలని అడగాలన్నమాట. హలో మమ్మీ. హలో చెప్పు. టమాటా కూర ఎలా ఉండాలి? టమాటా కూర ఇదిగో ఉల్లిగడ్డలు ఉన్నాయా? ఉన్నాయి, అది తీసుకో. మమ్మీ టమాటా కూరకి ఉల్లిగడ్డలు ఎందుకు? అబ్బా నువ్వు ముందు తీసుకో, నేను చెప్తా. తీసుకున్నా. అవి పక్కన పెట్టుకో. రైటా లెఫ్టా? రవి ఎట్టున్నాడు? లెఫ్ట్. అయితే రైట్ పెట్టు. అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ టమాటాలు తీసుకో. మమ్మీ టమాటాలు లేవు మమ్మీ. అయితే ఉల్లిగడ్డలు పొయ్యి మీద వేసే అయిపోతుంది. అదేంటి, మా ఆయన టమాటా కూర ఉండమన్నారు కదా. మీ ఆయనకి టమాటా కూర ఏదో ఉల్లిగడ్డల కూర ఏదో ఏమి తెలియదే. నీకెలా తెలుసు మమ్మీ? ఆయనకి అంత బాగా తెలివే ఉంటే నిన్నెందుకు చేసుకుంటారు చెప్పు. మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది చందమామ, ఆన్సర్ ఇచ్చిన వెంక. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి హస్బెండ్ లేదా వైఫ్ రావాలని కోరుకుంటారు? నాకైతే చందమామ లాంటి వైఫ్ కావాలి. చందమామనా? నైట్ రావాలి, పొద్దున పోవాలి. చూసారు కదా ఇవాళ మా లేడీ స్పెషల్. మళ్ళీ లేడీ స్పెషల్ లో మా ఈ అందాల బామ్మలు వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు విన్.